హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మను ప్రసు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని అయితే ఆశిస్తున్నాను. థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది, ఉసిరికాయ పచ్చడి అయితే పెడుతున్నాను. ఇది నా ఫస్ట్ టైం పెట్టడం. ఇప్పటి వరకు నేనైతే ఎప్పుడూ పెట్టలేదు. ఉసిరికాయలు అయితే వచ్చేసాయి. ఇది 3.5 kg ఉంటుంది. ఫస్ట్ అయితే వాటర్ తీసుకొని అందులో సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేసి అందులో ఉసిరికాయలు వేసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఆ వాటర్ అంతా తడిపోయేటట్టు ఒక టవల్ తీసుకుని అందులో వాటర్ అంతా తీసేసి పక్కనైతే పెట్టుకోవాలి. What is called in your language, Rebecca, this one? In your language? Yeah, that one not there here. Not there, eh? Yes, madam. It's Indian coming from name. Lusaka, Rebecca. Oh, from Lusaka, that one? Yeah. But I don't know name, that one. Oh. Yes, madam. In English, Amla. Amla? Yeah. Oh, Don't know? yes. So from Lusaka, that one? Yeah. Okay. That was here, not there. Oh. Yes, madam. Okay. అన్నీ క్లీన్ చేసి తడైతే తుడిచేసాను. ఇప్పుడు వాటిని ఎండలో అయితే పెట్టాలి. ఎండలో పెడితే దానికి ఉండే తేమంతా అయితే పోతుంది. కాబట్టి కాసేపు అయితే ఎండలో పెట్టాను. అప్పుడే రెబెక్కా వాటికి ఫుడ్ అయితే పెడుతుంది కుక్క పిల్లలకి. మీకు నేను ఇంతకు ముందు వీడియోలో అయితే చూపించాను కదా, అవి పుట్టిన తర్వాత ఎలా ఉన్నాయో. ఇప్పుడు చూడండి ఎంత పెద్దవి అయిపోయాయో అప్పటికప్పుడే. 8 కుక్క పిల్లలు అయితే ఉండేవి. వాటిని వేరే చిన్న రూమ్లోకి అయితే షిఫ్ట్ చేసాము. షిఫ్ట్ చేసిన తర్వాత రోజు ఒక కుక్క పిల్ల అయితే చనిపోయింది. ఇప్పుడైతే 7 ఉన్నాయి. ఇప్పుడు ఉసిరికాయలు తేమపోయిన తర్వాత అవి తీసుకొని వాటికి ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఘాట్లైనా పెట్టుకోవచ్చు, లేకపోతే వాటిని ముక్కలుగా అయితే చేసుకోవచ్చు. ముక్కలుగా చేసుకుంటేనే బెటరు, ఎందుకంటే కొంతమంది కాయ తినరు కదా, ఎందుకంటే వేసుకొని ఉద్దాగా పాడు చేస్తారు. కాబట్టి ముక్కలు చేసుకోవడమే బెస్ట్. కానీ నేనైతే కాయ అయితే వేసాను. వేసి ఫస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి. ఎక్కువగా ఫ్రై చేస్తే దాంట్లో ఉండే విటమిన్ సి అయితే పోతుందంట. అది నేను యూట్యూబ్లో చూశాను. అందుకని నేను కూడా అంతగా ఫ్రై చేయలేదు. నార్మల్గా కొంచెం మెత్తపడేంత వరకు అయితే చేశాను. చేసిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని కారం, ఉప్పు అండ్ మెంతులు, ఆవాల పొడి, సాల్ట్ ఇంకా అవన్నీ వేసుకుని అయితే బాగా కలుపుకొని తర్వాత నిమ్మరసం అయితే వేసాను. వాటిని బాగా మిక్స్ చేసిన తర్వాత మనం కాచుకున్న నూనె అయితే ఉంది కదా, అది చల్లారిన నూనెని దాంట్లో పోసుకొని మనకి ఎంతైతే అవసరం ఉందో అంతవరకే వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే నూనె మరీ ఎక్కువగా అయిపోతుంది. కాబట్టి నేనైతే క్వాంటిటీ ప్రకారం అయితే వేయలేదు, నార్మల్గానే వేసాను. వేసి మనం సాల్ట్, కారం అది సరిపోయిందో లేదో చూసుకోవాలి. చూసుకొని వేసుకుంటున్నాను నేను, కొలతలు అయితే వేయలేదు. సాల్ట్ అయితే సరిపోయినట్టు అనిపించలేదు, అందుకే సాల్ట్ వేసాను. సాల్ట్ వేసిన తర్వాత బాగా అయితే కలుపుకోవాలి. అంతలోకి నేను రెబెక్కాకి ఇవి వెల్లుల్లిపాయలు ఉంటే వాటిని తొక్కు తీయమని అయితే చెప్పాను. తను ఏం చేసిందంటే వాటిని వాష్ చేస్తుంది. వాష్ చేయొద్దని చెప్పాను, కానీ తను చేసింది మర్చిపోయి. Already washing. తను ఒక క్లాత్ తీసుకొని అందులో అయితే తుడిచి అవనిచ్చింది. కానీ అది ఇంకా తేమ ఉన్నట్టు అనిపించేసరికి నేను కొంచెం బాగా దాన్ని తేమ తుడిచేసి అవును అందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతే అండి. 3 రోజుల పాటు దాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టేయండి. నేను ఫస్ట్ టైం చేసిన ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.